పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విశాఖలో ఇరాన్ మహిళలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. విశాఖలో బీ ఫార్మసీ చదువుతున్న జీనాబ్ సోల్మాజ్లను వైసీపీ పార్టీ దొంగలకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు కృష్ణా జిల్లా పామూరు మండలం పనుమరు మాజీ సర్పంచ్ కాకి నాగేంద్ర. చిన్న సంఘటనలను పెద్దవిగా చూపిస్తూ ఇళ్ల దహనం జరిగిందని చెప్పడం శోచనీయమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలను సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు వల్లూరుపల్లి గణేష్పై తప్పుడు ఆరోపణలు చేయడం ఘోరమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రాజకీయ లాభం కోసం కుయుక్తులకు నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు వరి మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని నిరసన తెలుపుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వైరా ప్రాంత ప్రజలు ఆరుగాలం అంత కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణాభివృద్ధికి మంజూరైన పాత టెండర్లను రద్దు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. వాటిని పునరుద్ధరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషి ఫలితంగానే నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథంలో చేర్చారని గుర్తు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించడంపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు. మరోసారి పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అంటే జగన్ను ఉత్తర కుమారుడు అనాల్సి వస్తుందని హెచ్చరించారు. బేషరతుగా ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు కంటికి కనిపిస్తున్నా అందులుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన 16,000 కోట్ల రూపాయలు పాత బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. ప్రజలందరూ ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గన్రాజ్ సత్యనారాయణరావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమన్నారు. నివారణ చర్యలు పాటించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు. స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్యాధికారిని డాక్టర్ ఎం మౌనిక హెచ్ఐవి ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించారు. హెచ్ఐవి వ్యాధి 4 విధాలుగా మాత్రమే సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాల వలన, కలుషితమైన సూదులు, సిరంజీల ద్వారా తల్లి నుంచి బిడ్డకు రక్త మార్పిడి వలన హెచ్ఐవి సోకుతుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాల విద్యార్థినిని టీచర్ చితకబాదిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తంగుళ్లపల్లి మండలం జిల్లెళ్లలోని విజ్ఞాన్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2వ తరగతి చదువుతున్న సోఫియా అనే చిన్నారిని హోంవర్క్ సరిగా చేయలేదని తీవ్రంగా కొట్టింది. చిన్నారి శరీరంపై వాతలు వచ్చేలా దాడి చేయడం చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఆలూరు నియోజకవర్గంలో న్యాయవాది ఎల్లయ్యను హత్య చేసిన ఘటన నిర్వహిస్తూ ఆలూరు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. విధులను బాయ్కాట్ చేసి అంబేద్కర్ కూడల వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోనూ రక్షణ చట్టం తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పట్టపగలు జరిగిన చోరీ స్థానికంగా కలకలం రేపింది. దొంగలు బంగారం, వెండి ఆభరణలతో పాటు వంట నూనె, గ్యాస్ సిలిండర్ను కూడా ఎత్తుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జార్ఖండ్ నుంచి వచ్చి లంకపల్లి గ్రామంలో ఉంటున్న మహమ్మద్ కమలుద్దీన్ మౌలి ఇంట్లో ఈ చోరీ జరిగింది. 10,000 నగదుతో పాటు 5.195 గ్రాముల బంగారు ఆభరణాలు, 454.74 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 15 లీటర్ల వంట నూనె, గ్యాస్ సిలిండర్ను దొంగలు దోచుకుపోయారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20 కోట్లు పేద ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామ శివారు పంట పొలాల్లో ట్రక్ బోల్తా పడడంతో 8 మందికి గాయాలయ్యాయి. నువ్వు కట్టలతో వెళ్తున్న ట్రాక్టర్పై కూలీలు ఎక్కడికో వారికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కందుకూరు గ్రామానికి చెందిన ఓ రైతు నువ్వు పంట చేనులో కొత్త పూర్తవగా పంటను ట్రాక్టర్లో లోడ్ చేసుకుని కూలీలు వెళ్తున్నట్లు తెలుస్తుంది. క్షతగాతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం చిన్నబగ్గ గ్రామంలో మెగా పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా 450 పాడి పశువులు కొనుగోలు చేసి వాటికి 2,24,25,000 రూపాయలను అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పిఓ స్విప్నెల్ జగన్నాథ్ పవర్, జేడి మన్మథరావు, ఏడి శ్రీనివాసరావు, వెటర్నరీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చోటు చేసుకోవడం స్థానికులకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా చోరీలు పెరుగుతూ ఉండడంతో కాలనీవాసులు వణికిపోతున్నారు. గత బుధవారం 2 వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మేడిపల్లి పిఎస్ పరిధిలో ఎన్ఐఎన్ కాలనీ, పీర్జాదిగూడ, మల్లికార్జున నగర్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్ఐఎన్ కాలనీకి చెందిన పెండ్యాల గీతా భవానీ శంకర్ ఇంట్లో దొంగలు పడి 10 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి సామాగ్రి దొంగిలించినట్లు పోలీసులు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మూకుమ్మడి దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని దాడికి గురైన రజనీకాంత్ ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 15న కుక్క విషయంలో జరిగిన ఘర్షణలో తన కుమారుడిని విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రశ్నించేందుకు వెళ్లిన తనపై ఇమ్రాన్తో పాటు మరో 2 రౌడీ షీటర్లు మూకుమ్మడిగా దాడి చేశారు, గాయపరిచారని తెలిపారు. తీవ్ర గాయాల పాలైన తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని వేచి చూస్తున్న తరుణంలో దాడి చేసిన వారే తమపై తప్పుడు ఆరోపణలతో మీడియా ముందుకు రావడం విస్మరణీయం కలిగిందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్డు ప్రమాదం అనంతరం ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 వాహనాలు ఢీకొనడంతో వాగ్వాదం ఘర్షణ మారింది. ఈ ప్రమాదంలో స్వల్ప నష్టం జరిగినప్పటికీ ఘటన తర్వాత పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ మరో 2 వీలర్పై వచ్చిన వ్యక్తితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి మహిళపై దుర్భాషలాడడమే కాకుండా ఆమె చొక్కా పట్టుకుని లాగినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. దైవదూషణ చేశారనే కారణంతో హైదరాబాద్ బంజారా హిల్స్లోని సవ్యసాచి డిజైనర్ క్లాతింగ్ స్టోర్ మేనేజర్పై కేసు నమోదైంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రాముల వారిని, హనుమంతుడిని, గణేశుని కించపరిచే విధంగా తన వాట్సాప్ స్టేటస్లో పోస్టు పెట్టినట్లుగా గుర్తించిన హిందూ సంఘాలు ఆయనపై కేసు నమోదు చేశారు. క్షమాపణలు చెప్పకపోతే నేరుగా వచ్చి మాట్లాడతామని, పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హిందూ సంఘాలు సోషల్ మీడియా ద్వారా హెచ్చరించాయి. హైదరాబాద్ నగరం ఎంతో మంది కుస్తీ వీరులను అందించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్ ఛాంపియన్స్గా నిలిచారని తెలిపారు. హైదరాబాద్లో కోటిలోని విక్టోరియా ప్లేగ్రౌండ్స్లో అండర్-17 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రస్తుతం సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల యువత ప్రతిభ ఉన్నప్పటికీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.